ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. శ్రీలక్ష్మి ఏ ఇంట్లో అడుగు పెడితే ఆ ఇల్లు ఒక బృందావనంలా మారిపోతుంది. ఆ ఇల్లు ప్రతిరోజు పండగ వాతావరణంలోనే గడుపుతుంది. అలాంటి తులసి మొక్కను తీసుకెళ్లి గంజాయి వనంలో వేస్తున్నారేమో అనిపిస్తోంది ఇందిరా. అతను శ్రీలక్ష్మికి సరైన తోడు కాదనిపిస్తోంది. అయినా ఆ శివయ్య వీళ్ళిద్దరికీ ఎందుకు ముడేస్తున్నాడో అంతు చిక్కడం లేదు. అలా ఎందుకనుకుంటారండి? ఎవరికి ఏమివ్వాలో ఎందుకివ్వాలో ఆ శివయ్యకి తెలీదా? జరిగేదంతా మన మంచికేనని ముందుకు వెళ్లడం తప్ప మనమేం చేయగలం? అవునులే, కాయలున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు. ఇది అలాగే అనుకోవాలి. ఎంతటి కష్టాన్నైనా ఇష్టంగా తీసుకోగలదు కాబట్టి దేవుడి కష్టాన్ని శ్రీలక్ష్మికి అంటగడుతున్నాడు. పాపం శ్రీలక్ష్మి. అయ్యా, అబ్బాయికి బొట్టు పెట్టి తలంబ్రాల వస్త్రాలు ఇవ్వండి. అట్టగే. అమ్మాయికి బొట్టు పెట్టి తలంబ్రాల వస్త్రాలు ఇవ్వండి. ఇరువురు వెళ్లి వస్త్రాలు మార్చుకుని రండి. తీసుకెళ్ళండి బాబు. నాన్న, ట్రై మాడి చూసింది చాలు, ఇక వెళ్ళండి. తీసుకెళ్ళమ్మా. సరే అక్క. ఇందిరా, ఆ మనం తీసుకొచ్చిన నగని సింధుజాక్షి చేతుల మీదుగా శ్రీలక్ష్మికి అందిద్దాం. ఈ ఊర్లో మనం అడుగుపెట్టిన దగ్గర్నుంచి సింధుజాక్షికి సంబంధించిన ప్రతి విషయంలోనూ శ్రీలక్ష్మి తోడుగా ఉంది. అందుకు సింధుజాక్షిస్తేనే బావుంటుంది. ఏమంటావ్? మీ నిర్ణయం ఏదైనా నేను కాదన్నానా? అలాగే చేద్దాం. సింధుజాక్షి, అమ్మా, యాడికెళ్ళిపోతుంది? ఇలా రామ్మా. నేనా? రామ్మా. పదమేడి. చెప్పండి తాతయ్య. దీన్ని నీ చేతులతో శ్రీలక్ష్మికివ్వమ్మా. నేనా? నువ్వే అమ్మా. తీసుకో. అమ్మా, బంగారం అంటే? సర్లే.